జూన్ మంత్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద రిలీజ్‌లొచ్చేస్తున్నాయి. హ్మ్. బట్ షీ ఈస్ ట్రైయింగ్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్ లైక్ 'భాష'. యాహ్! యాహ్! సో, నేను టీజర్‌లో చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తాను. ఏమనుకోమాకండి, తిట్టుకోమాకండి. మరి బా సన్నగున్నారు బా. పెదరాళ్ళు పడినట్టయితే 'శ్రీముఖికి, సమంతకి టగ్ ఆఫ్ వార్.' హ్మ్. బై ద వే నేను ఈ రోజు నుంచి జిమ్ స్టార్ట్ చేస్తున్నా. ఆ! మేబీ 'ఫ్యామిలీ ఆ మ్యాన్ 2'కి 'రాజు' గారు. ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ ఏమో. ఓకే. అయిపోయింది చెప్పేసా. ఆడొచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. మేము మీ పొకడిగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఒక ఆసమ్ ట్రైలర్‌తో వచ్చేసాం. మన యెస్. ఛానల్ స్టార్టింగ్‌లో దీని టీజర్ రియాక్ట్ అయ్యాం. ఇన్ని రోజుల తర్వాత ట్రైలర్ డ్రాప్ అయింది. సో, చూసేద్దామా గైస్? ఏం యెస్. చూస్తున్నాం? 'మా ఇంటి బంగారం' సమంత గారి హుహు. లేటెస్ట్ మూవీ ట్రైలర్ యాహ్! వచ్చేసింది. అది చూసేద్దాం. యాహ్! వార్ వల్ల గోల్డ్ ప్రైస్‌లు పెరిగాయి కాబట్టి బంగారం గురించి మంచి ట్రైలర్ వచ్చింది. చూసేద్దాం. నిన్నేడనో చూసినట్టున్నదే. నీ పేరేమే? నీదే ఊరు? నేనెవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? 2 ఏండ్ల నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని పాపం ఆయన ఎంత ఎదురు చూశాడో తెలుసా? మీరేంటి? పూజలయ్యి వచ్చా వచ్చా? సెడోళ్ళు? మీరు ఎంతమంది? ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. బొట్టు పెట్టమ్మా. నాకు కాదు, తులసికి. తిను అనసూయ, మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. తనతో నీ హుహు. కాంపిటీషన్ వద్దు తల్లి. మా ఇంటి బంగారం ఒక ఆవిడకి ఇచ్చే కోడలికి టైటిల్. ఎన్ని లక్షణాలు ఉండాలి? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. కానీ నాకు ఇదేమీ రావే. ఒక్కటైతే నాకు ఉండండి. నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా. లెట్స్ కమ్ ఆన్. నా? అదేంటి వాడితో అలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. అట్లానే ఉన్నావు. ఓ! ఓహ్! మనమేందో మనకి తెలుసు, కానీ ప్రపంచానికి ఏం కావాలో అదే చూపిస్తాం. మరి పాత లైఫ్ గురించి మీ ఫ్యామిలీకి చెప్పే ఉంటావు కదా? చెప్పావు కదా? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా. ఛ, నీ ఓకే. 'శ్రీముఖి' రోల్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. హుహు. హ్మ్. పెదరాళ్ళు పడినట్టయితే 'శ్రీముఖికి, సమంతకి టగ్ ఆఫ్ వార్.' హ్మ్. మా ఇంటి బంగారం ఎవరని ప్రూవ్ చేసుకోవడానికి. ఆ విలన్ ఎక్కడ చూసాం మనం? వెరీ వెల్ నోన్ ఫేస్‌లా ఉంది గానీ నాకు ఐ మీన్ ఆబ్వియస్లీ నార్త్ ఇండియన్ షోస్‌లోనే ఎక్కడో చూసినట్టున్నాను. ఏమో కాంతార నాకది 2తో విలన్ ఆయనే కదా! ఆ! ఓహ్! కాంతార యాహ్! 1 ట్రూ. సారీ చాప్టర్ 1. రాజు గారు. హ్మ్. అడవిలో అన్నలతో తిరిగి డొమెస్టికేట్ అయిన అమ్మాయి కథ స్టోరీ గురించి. నక్సలైట్ అని డిసైడ్ అయిపోయాను. అట్లనే ఉంది కదా! వాళ్ళు అంతే అంటావా? ఆ అంటే మళ్ళీ గ్లిమ్స్‌లో అలాంటి డ్రెస్ గాని ఏం చూపట్లే? డ్రెస్ చూపియలే మరి 'ఫ్యామిలీ మ్యాన్ 2'కి దగ్గరగా అయిపోతున్నాయి. మరి ఇంకేముంటది అంత మిస్టీరియస్ పాస్ట్. పోలీసు స్పై అయితే కాదు. వాడు మే చంపుతున్నారు కదా! మేబీ 'ఫ్యామిలీ ఆ మ్యాన్ 2'కి 'రాజు' గారు. ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ ఏమో ఈ సినిమా. ఎక్స్‌టెండెడ్ యూనివర్సా? లేదులెండి. కష్టంలేండి. అందులో షీ ఈస్ తమిళియన్ ఆర్ సంథింగ్ రైట్? ఇది కాదు. హ్మ్. ఇందులో మొత్తం యాహ్! తెలుగు ఇక్కడ అయిపోయింది. ఆ! అక్కడి నుంచి తెలుగులో రాష్ట్రంలోకొచ్చింది. ఏముంది తప్పేముంది? హ్మ్. ఇట్లుంటదా?
తెలుగు అలాగే ఉంది కదా! కానీ ఆమె ప్రొడక్షన్ అమ్మాయి హౌస్ వాళ్ళ సమంత ఐపీ గారే ఇష్యూస్ డబ్బింగ్ వస్తాయి. చెప్పుకున్నారు. ప్రొడక్షన్‌లో అగైన్ ఇఫ్ దే ఆర్ ఓకే విత్ చాలా మంది చేస్తారు హాలీవుడ్‌లో అలా 2, 3 ఫస్ట్ పార్ట్ ఒకళ్ళు తీసినోళ్ళు, సెకండ్ పార్ట్ ఒకళ్ళు తీసినోళ్ళు, థర్డ్ పార్ట్ 2 కలిసి తీసినోళ్ళు. పైసలు సార్ పైసలు. పైసలొస్తాయనుకుంటే అంతెందుకు డోంట్ లుక్ టూ ఫార్ స్పైడర్ మ్యాన్‌లే మార్వెల్, సోనీ. ఐపీ కలిసి అంటే ఇప్పుడు రాజ్ డీకే లాంటి ఐ థింక్ డీకే లేరనుకుంటా కదా! ఓన్లీ రాజ్ అనుకుంటా ఇందులో. డీకే లేదు జస్ట్ రాజ్. సో మంచి కంటెంట్ క్రియేటర్స్ కదా వాళ్ళు. అక్రాస్ ఛానెల్స్, అక్రాస్ ప్రొడక్షన్ హౌసెస్. అలాంటి వాళ్ళొచ్చి తీసుకెళ్తాం ఇలాంటి క్యారెక్టర్ అక్కడ తీసుకెళ్తాం అంటే ప్రాబ్లీ దే అగ్రీ. వై నాట్? సమంత గారే కదా ప్రొడ్యూసర్. ఐ మీన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ట్రాలాలా ఈస్ హర్ ప్రొడక్షన్. ట్రాలాలా యెస్. ఆవిడ ప్రొడక్షన్‌లోనే. సో నేను టీజర్‌లో చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తాను. ఏమనుకోమాకండి, తిట్టుకోమాకండి. మరీ బా సన్నగున్నారు అబ్బా! ఓకే. అయిపోయింది చెప్పేసా. కక్కేసారు ఇది. ఇద్దరి చాపుకుంటున్నారు. హ్మ్. నాకు ఫస్ట్ అదే ఎంట్రీ నుంచి అదే గమనిస్తున్నాను. మిగతా కాస్ట్ అండ్ క్రూతో పోలిస్తే భలే సన్నగున్నారు. బట్ ఐ థింక్ క్యారెక్టరైజేషన్‌కి బా సెట్ అవుద్దనుకుంటా. నువ్వన్నట్టు అడవిలో అన్నలతో తిరిగి అట్లా మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకి వచ్చారనుకుంటే గనక పర్ఫెక్ట్‌లీ ఫిట్ అవుతది. లైక్ హ్మ్. చూపించడానికి స్టేచర్ అవి కొంచెం చిన్నగా మామూలు హ్మ్. అమ్మాయిలా ఉండి బట్ షీ ప్యాక్స్ ఎ పంచ్ హ్మ్. అన్నట్టు చూపిస్తే బాగుంటుంది. యాహ్! సో టీజర్‌లో హీరో కనిపించాడా లేదా అని అడిగాను గుర్తుందా? ఇప్పుడు కనిపించాడు నాకు. సో వేర్ డిడ్ వి సీ హిమ్? ఆయన ఎక్కడ చూసాం మనం? డు వి నో హిమ్? నేను కన్నడ సినిమాలో చూసా. ఓకే. నువ్వు చెప్తే డైరెక్ట్ నేను ఓకే. తెలుగులో అంటే రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ గారు యువరత్న అన్న సినిమా డబ్బింగ్ చేశారు తెలుగులో. ఓకే. అందులో హి ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, హీరోస్ ఫ్రెండ్స్. ఓకే. సో కన్నడ, అందులోనే తెలుగు, ఫస్ట్. తమిళ్, హిందీ కూడా కవర్ అయిపోయినాయి కదా! ఐ థింక్ ఓటీటీని కూడా మైండ్‌లో పెట్టుకొని తీసినట్టున్నారు. ఓటీటీకెళ్ళినప్పుడు జనరల్‌గా అందరూ చూడాలి ఇంకా అని. హ్మ్. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఇది ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్ ఇన్ ద ఇండియా కదా! ఎనీ పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ ఇండియా. స్టోరీ. నేటివిటీ యాహ్! రిక్వైర్మెంట్ లేదు కదా స్క్రిప్ట్‌లో. పల్లెటూరులో ఆచారాలు, ఈ అమ్మాయికి ఏమి తెలీదు. బట్ షీ ఈస్ ట్రైయింగ్ టు లివ్ ఎ నార్మల్ లైఫ్ లైక్ భాష. పాస్ట్ మళ్ళీ హాంట్ చేస్తూ వస్తది ఖచ్చితంగా. హ్మ్. అప్పుడు ఇంట్రెస్టింగ్‌గా తన ఫ్యామిలీని ఎలా సో ఇప్పుడు పాపం లాస్ట్‌లో మా ఇంటి బంగారం టైటిల్ శ్రీముఖి నుంచి సమంత గారికి ఇచ్చేస్తారనమాట. క్లైమాక్స్ హ్మ్. ఇంకా అదే. యాహ్! ఆ విశ్వరూపం చూసి శ్రీముఖి గారు షాక్ అయిపోతుంది మధ్యలో. ఆమె కూడా బాగా సన్నబడినట్టుంది శ్రీముఖి కూడా. ఆవిడ చాలా షోస్‌లో భలే సన్నగా అయిపోయారు కదా! అంటే 1, 2 ఇయర్స్ నుంచి అలాగే ఉన్నారు మంచిగా. హ్మ్. గుడ్. గుడ్. చూడు బేబీ హిట్ కాంబో. బేబీ అయినా ఓపీ సారీ. ఓ బేబీ. యాహ్! సో యాక్షన్ ఎలా తీశారో చూడాలి. కామెడీకి ఆవిడ సూపర్ డైరెక్టర్. బట్ ఏదో మేకింగ్ యాక్షన్ లో ఎపిసోడ్స్ స్టంట్స్ అంట. సమంత గారు స్టంట్స్ చేసారు. ఆవిడ ఫైట్ సీక్వెన్స్. అంటే ఇన్‌స్టాగ్రామ్ గాని అవి వీడియోస్ చూసావా నువ్వు అసల ఎంత ఫిట్‌గా ఉంటారో? సో బై ద వే నేను ఈరోజు నుంచి జిమ్ స్టార్ట్ చేస్తాను. మా ఇంటి ఎన్ని బంగారుడు రోజులు? అనిపించుకోవడానికి. అవునా? ఎన్ని రోజులా? ఓకే. అంతగా ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేశా కాబట్టి నెక్స్ట్ మంత్ నా బర్త్‌డే అట్‌లీస్ట్ లాగాలని చూస్తున్నాం. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ షీ ఈస్ వెరీ వెరీ ఫిట్. సో తను స్టంట్స్ ఓన్‌గా చేసినా గాని ఆశ్చర్యం పోక్కర్లేదు. బట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే బావుంటదని నేను అనుకుంటున్నాను. మంచి మన సౌత్ నుంచి అందాంలే తెలుగు నుంచి ఎందుకు గాని సౌత్ నుంచి అసల పాన్ ఇండియా లెవెల్‌లో యాక్సెస్ ఉన్న యాక్ట్రెస్ అంటే మెయిన్ ఈవిడే కదా! 'రష్మిక మందన' వీళ్ళందరూ ఉన్నారు. బట్ నేను ఐయామ్ టాకింగ్ అబౌట్ సిరీస్‌లు, యాక్షన్ మూవీస్ ఇవన్నీ కలిపితే కదా! హెల్త్ బాగా చూసుకొని ఇంకా మంచి కంటెంట్ ఎక్కువ సినిమాలు తీస్తే సమంత గారు సూపర్ ఉంటది. ఈవిడ క్లోజెస్ట్ అంటే నయనతార గారు చెప్పొచ్చు. నయనతార గారు. 'నయనతార' గారు మెయిన్ ఈ సిరీస్‌ల్లోనూ ఆటిలోనూ చేయలేదు కదా! ఇప్పుడు ఇట్లా 'సిటాడెల్' లాంటి సిరీస్‌ల్లోనూ అట్లా ఓటీటీలో ఇంకా 'ఫ్యామిలీ మ్యాన్' అదే అంటున్నాను నేను. 'ఫ్యామిలీ మ్యాన్' అక్రాస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ యాక్సెస్ ఉన్నవాళ్ళు
షీ కెన్ డూ ఎ రొమాంటిక్ రోల్ రైట్ నౌ. షీ కెన్ డూ యాక్షన్ బేస్డ్ రోల్. షీ కెన్ డూ ఎనీథింగ్ కదా! ఆ రకంగా చూస్తే. సో, యాహ్! ఎక్కువ కంటెంట్‌లో పార్టిసిపేట్ చేస్తే బావుంటది. హృతిక్ రోషన్‌లా మిగిలిపోకుండా. లాస్ట్ థాట్స్? నాకైతే చూడగానే చిన్నస్ ఫ్రాంక్‌గా అనిపించింది ఏంటంటే, యాక్షన్, కామెడీ అవన్నీ ఆల్ గుడ్ బావుంటాయి గానీ, ఒకటే కొంచెం తేడాగా అనిపించింది. యాక్సెంట్ అది పెట్టారు కదా! అది కొన్ని సార్లు కొంచెం ట్రై హార్డ్‌గా, కొంచెం ఫేక్‌గా అనిపించే ఛాన్స్ అనిపించింది నాకు. సో, యాహ్! అలాంటివి కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ని తగ్గించకుండా ఉంటే బావుంటుంది మూవీ. యాహ్! అది నేటివ్ యాక్సెంట్ కాదు కదా ఆవిడకి. హ్మ్. ఆవిడే డబ్బింగ్ హ్మ్. చేసినట్టున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు యాక్టర్స్ ఈవెన్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో హిందీలో గూడా హ్మ్. మన వాళ్ళే కొంచెం ఆ డిక్షన్ నేర్చుకొని డబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం ఆడ్‌గా ఉండొచ్చు. హ్మ్. బట్ అది అథెంటిక్ ఫీల్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నారనుకుందాం. హ్మ్. బట్ ఐ అగ్రీ విత్ యూ. కొన్నిసార్లు మిగతా వాళ్ళందరూ ఒక టోన్‌లో ఎళ్తున్నప్పుడు లాంగ్వేజు యాహ్! మెయిన్ క్యారెక్టర్ ఇంకో టోన్‌లో ఎళ్తుంటే హ్మ్. కొంచెం ఆఫ్ బీట్‌కెళ్ళినట్టుంటది. హ్మ్. బట్ యాహ్! అగైన్ క్రియేటివ్ చాయిస్. హుహు. స్టోరీలోకి సెట్ అయిపోతే అసల గుర్తే ఉండదు యాహ్! తర్వాత. ఆ హ్మ్. యాక్సెంట్ గురించి మర్చిపోతాం క్విక్‌గా. ఫస్ట్ 5, 10 మినిట్స్ ఉంటదేమో హార్డ్‌గా. హ్మ్. బట్ అగైన్ అదే 'కన్నప్ప' లాంటి సినిమాలో అయితే గట్టిగా కొట్టినట్టు మిగతా వాళ్ళ యాక్సెంట్. సో, అది స్టోరీ ఎంగేజింగ్ ఉంటే అసలు ఇలాంటివి పట్టించుకోం. వెళ్ళిపోతది స్లోలో. బట్ లుక్స్ లైక్ స్టోరీ ఈస్ ఎంగేజింగ్. ఎందుకంటే అందరూ వాళ్ళ మైండ్‌లో వాళ్ళు దే ఆల్వేస్ థింక్ దట్ ఓకే. దే ఆర్ మోర్ దాన్ వాట్ అదర్ పీపుల్ ఆర్ సీయింగ్ దెమ్ గదా! హ్మ్. సో, అలాంటి అండర్ డాగ్ రూటింగ్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతది అందరి మైండ్‌లో. వి కెన్ ఆల్సో బీ లైక్ దిస్. యాహ్! మన ఫ్యామిలీని అలా చూసుకోవచ్చని. హ్మ్. సో, చూద్దాం. 'మా ఇంటి బంగారం' ఎప్పుడు రిలీజ్ సార్? జూన్ 12థా? జూన్ ఏంటో. ఎప్పుడో రిలీజ్ గమనించలే. వచ్చేస్తున్నాయి. జూన్ మంత్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద రిలీజ్‌లొచ్చేస్తున్నాయి. హ్మ్. మంచి మంచి ట్రైలర్‌లు రిలీజ్ అయిపోతున్నాయి. మీరు చూసేయండి. మేము 19th చూసేస్తాం. 19th. 19th జూన్. సో, బాబు గారు అప్పటి వరకు జిమ్‌కెళ్తా నేనైతే. వెరీ క్లోజ్ కదా! హ్మ్. ఆల్‌రైట్ గైస్. ఇక్కడి వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతాయి అనుకుంటున్నాం. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి ఎలాంటి రియాక్షన్స్ కావాలో, ఎలాంటి రివ్యూస్ కావాలో, ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నారో ఛానెల్‌లో. సో, విల్ గివ్ ఇట్ ఎ థాట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై. థాంక్ యూ. టేక్ కేర్. టేక్ కేర్. సీ యూ. బై బై. బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.